వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సో ఈ మధ్యలో అందరికీ ఇష్టమైన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వెండి. సో ఎందుకు అంటే వెండి బాగా గ్రో అయింది. ఎక్కడో 600 అంటే 60,000 ఉన్నది 4 లక్షలు కూడా టచ్ అయిపోయింది జనవరి ఎండింగ్లో. మళ్ళీ కొంచెం పడిపోయింది 34%. లాస్ట్ ఫ్రైడే, మొన్న ఫ్రైడే కాకుండా అంతకుముందు ఫ్రైడే 10 డేస్ బ్యాక్ ఒకేసారి పడిపోయింది. ఆ తర్వాత వారం కూడా కరెక్షన్ అయింది. $110 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ అయింది. 60 దాకా వచ్చేసరికి ఇంకా వెండి పని అయిపోయింది అని అందరూ దాన్ని ఇంకా అంటే డిస్కౌంట్ చేసేసారు. అది ఇంకా వేస్ట్, మేము పెట్టిన డబ్బులు పోయాయని బాధపడతా ఉన్నారు. లాస్ట్ వీక్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ ఇప్పుడు వెండి ఎంటర్ అవ్వచ్చా? ఏం జరుగుతుంది ఇవాళ? ఏది 9th ఫిబ్రవరి, ఇవాళ ఏం జరుగుతోంది? ఈ టైంలో ఎంటర్ అవుతే మంచిదా? ఏమైనా పరిస్థితులు మార్పు ఉన్నాయా? వెండిలో ఇంకా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. ఇది కూడా నా ఓన్ వ్యూ. ఎందుకంటే యాజ్ ఏ అనలిస్ట్గా, యాజ్ ఏ NISM సర్టిఫైడ్ అనలిస్ట్గా నా ఓన్ వ్యూ. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్స్లో కానీ డిమాండ్ అండ్ సప్లై కానీ నా సొంత అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం మాత్రమే. సో దీన్ని విన్నాక ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా మీ బాధ్యత మాత్రమే. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను చేస్తున్న వీడియో. ఓకే, సో ఎందుకంటే నష్టాలు లాభాలు మీవే. ఇది వినడం, చెప్పడం వరకు ఎడ్యుకేషన్, నా ఓన్ రీసెర్చ్ అనాలిసిస్ మాత్రం మీకు చెప్తా ఉన్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూసాము లాస్ట్ 1.5 ఇయర్లు 150 నుంచి 200% వరకు వెండి పెరిగింది 1 ఇయర్లో. సో ఇంత పెరిగినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఒకటేంటంటే అన్యూజువల్గా డిమాండ్ రావడము, స్పెక్యులేషన్ రావడం అనేది జరుగుతుంది. అది జరిగింది. అది జరిగినట్టే స్పైక్ అనేది, వెండి పెరగడం అనేది నార్మల్, కానీ చాలా ఫాస్ట్గా పెరిగింది. జనవరిలో ఇల్లాజికల్గా ఎక్కడికో వెళ్ళిపోయింది. 4 లక్షలు దాటేసింది చాలా ఫాస్ట్. ఒక్కొక్క ట్రేడింగ్ సెషన్లో 10%, 15% ఫటాఫట్ పెరుగుతూ పోయింది. బట్ ఏమైందంటే ఈ పరిస్థితుల్లో అందరికీ తెలియాల్సింది ఏంటంటే వెండి డిమాండ్, సప్లై ఎటువంటి మార్పు లేదు. అండర్లయింగ్ కండిషన్స్, ఇట్స్ ఎ కమోడిటీ ఫస్ట్. తర్వాత ఇప్పుడు మానిటరీ మెటల్ లాగా, సేఫ్టీ మెటల్ లాగా రీసెంట్గా ట్రాన్సిషన్ అయింది. ఇంతకుముందు ఓన్లీ బంగారం మాత్రమే ఒక మానిటరీ మెటల్ లాగా ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా సిల్వర్ని కూడా చూస్తూ ఉన్నారు. అది కొత్త ఫీచర్ ఫర్ సిల్వర్ ఇన్వెస్టింగ్. బట్ అమెరికన్ బ్యాంక్స్ కానీ, చాలా వేరే కంట్రీస్ నుంచి కూడా, యూరోపియన్ బ్యాంక్స్ కూడా సిల్వర్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. వాళ్ళకి హిస్టారికల్లీ ఏంటంటే ఈ ప్రైస్ని ఎప్పుడు కూడా సిల్వర్ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు. బంగారం మ్యానిపులేట్ చేయడం కష్టం, బట్ సిల్వర్ వాజ్ ఎప్పుడు కూడా కొన్ని US బ్యాంక్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఈ 2-3 ఎక్స్చేంజ్లో, ఒకటి షికాగోలో కామెక్స్ కానీ, లండన్లో LME కానీ, షాంఘైలో కమోడిటీ ఇండెక్స్, ఈ 3 ఇండెక్స్లు మేజర్ హబ్స్ అన్నమాట. వీళ్ళు మోరార్లెస్ ప్రైస్ ఫిక్స్ చేసేవాళ్ళు. ఓకే, ఒక స్మాల్ రేంజ్లో వీళ్ళే డిసైడ్ చేసేవారు. కానీ వీళ్ళు షార్ట్స్ బిల్డప్ చేశారు పడిపోతుందని, బట్ అవ్వలేదు. హ్యూజ్ రీటైల్ డిమాండ్ అక్రాస్ ద వరల్డ్. కొత్త మార్కెట్స్, ఇంతకుముందు ఎక్కువగా లేని డిమాండ్లు ఉన్న ఇండియా కానీ, ఏషియాలో చాలా కంట్రీస్ కూడా వెండిని కొంటూ పోతూ ఉన్నాయి. వీళ్ళేమో అక్కడ షార్ట్స్ చేశారు, ఏది తక్కువ పొజిషన్లో. సో వీళ్ళకేంటి, ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ చేస్తే మొత్తం బ్యాంకులు మూతపడే పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇండియన్ మార్కెటే కాదు మొత్తం ఏషియన్ మార్కెట్స్ క్లోజ్ అయ్యి ఉన్న టైం, ఫ్రైడేస్ ఈవినింగ్ రాత్రి 8-8:30కి లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో కానీ, అటు చికాగోలో కాడ సడన్గా డంప్ చేసి వీకెండ్ ఫుల్ ప్యానిక్ క్రియేట్ చేసేసారు. అందరు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 3 లక్షలు 4 లక్షలకు కొన్నారో సడన్గా వాళ్ళు భయపడుతూ పోయారు. సో అలాంటప్పుడు ఈ ప్యానిక్ వల్ల అందరూ కూడా రీసెంట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ డంప్ చేయడం మొదలుపెట్టారు. అందుకే 4 లక్షల నుంచి 2,50,000 దాకా కూడా పడిపోయింది వెండి. సో అండ్ అందరూ కూడా వెండి ఇంకా మళ్ళీ రాదు అనే ఒపీనియన్తో ఉండిపోయారు. సో లాస్ట్ వీక్ వరకు అది జరిగింది. బట్ యాక్చువల్లీ ఏంటంటే అండర్లైన్ కండిషన్స్ ఏవి మారలేదు. డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. సేమ్ కామెక్స్ చికాగోలో వాళ్ళు నెక్స్ట్ మంత్ డెలివరీకి ఇవ్వాల్సిన సిల్వర్ ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదు. షాంఘైలో సిల్వర్ లేనే లేదు, షాంఘై మార్కెట్లో. అటు లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో కూడా లేనే లేదు ఎక్కువగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే కామన్ సెన్స్ ఏం చేస్తుంది, డిమాండ్ ఉన్న చోట కంపల్సరీ ప్రైస్ పెరుగుతుంది. సో సేమ్ థింగ్ అకార్డింగ్ టు మై వ్యూ, నేను చూసిన డేటాస్ ఈ 3 ఎక్స్చేంజ్ల్లో కానివ్వండి,
గ్లోబల్గా డిమాండ్ని కానీ చూస్తే అటు సప్లై సైడ్ నుంచి ఎటువంటి పెద్ద చేంజ్ లేదు. కొత్త సిల్వర్ నుంచి మైనింగ్ నుంచి కానీ కొత్తగా పెద్దగా ఏమీ రాలేదు. అండ్ సైమిల్టేనియస్లీ చైనా కూడా తన ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ తీసేయలేదు సిల్వర్ మీద. ఇవన్నీ కారణాలు చూసి నాకు మాత్రం ఆల్రెడీ సిల్వర్ పెరుగుతుంది అనిపిస్తుంది. మనం ఇవాళ చూసాము నియర్లీ 4% పెరిగి మళ్ళీ $80 దాటింది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో. ఇండియాలో కూడా మళ్ళీ 2,60,000 2,80,000 దాకా టచ్ అయింది. సో దాట్ షోస్ సిల్వర్ ఈజ్ ఎ రీబౌండ్. ఆ రోజు అనేది ఒక రీసెట్ మాత్రమే, ఇట్స్ నాట్ అ రివర్సల్. రీసెట్కి రివర్సల్కి ఏంటంటే రివర్సల్ ఆఫ్ ట్రెండ్ ఏంటంటే మొత్తం వెనకాలకి వెళ్తుంది, ఇంకా మళ్ళీ ఈ మధ్యలో పెరగదు. బట్ రీసెట్ ఏంటంటే మాత్రం ఇట్లాంటి షార్ట్స్ కానీ ఇట్లాంటి పొజిషన్స్ కవర్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన పన్నాగమే అనుకోండి, కుట్రే అనుకోండి, ఆర్ స్ట్రాటజీ అనుకోండి, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు, ఇంత షార్ట్స్ ఈ లెవెల్లో తీసుకోరు. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎస్పెషల్లీ నేనైతే సిల్వర్ పెరుగుతుందంటాను. అండ్ సిల్వర్ అనేది లాంగ్ టర్మ్కి ఇంకా ఉంచుకోవచ్చు అంటాను. ఇప్పటికైతే నేను మళ్ళీ ఎప్పుడు ఏదైనా పరిస్థితులు మారితే మాత్రం నేను పక్కా మళ్ళీ ఒక వీడియో తయారు చేస్తాను. ఇంకా సిల్వర్కి ర్యాలీ ఇక్కడికన్నా ముందుకు వెళ్ళదని చెప్తాను. సో నా అనాలిసిస్ ప్రకారం మాత్రం సిల్వర్ ఎటువంటి కండిషన్స్ మారలేదు. ఇట్స్ స్టిల్ మానిటరీ అండ్ ఇండస్ట్రియల్ రెండు యూసేజ్ ఉన్న మెటల్. సోలార్ ప్యానల్స్లో, ఎలక్ట్రానిక్స్లో, ఈవీస్లో అందరూ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా మళ్ళీ స్మార్ట్ మనీ మళ్ళీ సిల్వర్లో మూవ్ అవుతుంది. అక్రాస్ ద వరల్డ్ మీరు చూస్తే, డేటా చూస్తే, ట్వీట్స్ చూస్తే మళ్ళీ కూడా మెనీ ఇన్స్టిట్యూషన్స్ సిల్వర్ వైపు మల్లుతూ ఉన్నాయి. అండ్ గోల్డ్ సిల్వర్ రేషియో చూసుకున్నా సరే మనము ఫేవరబుల్గా ఉంది సిల్వర్ వైపు. రఫ్లీ 40 to 80 బ్యాండ్ రేంజ్లో నడుస్తూ ఉంది. స్టిల్ సిల్వర్ ఈజ్ చీప్ రిలేటివ్ టు గోల్డ్ హిస్టారిక్గా చూసుకుంటే. సో పాస్ట్ బిగ్ సిల్వర్ మూవ్స్ ఎప్పుడు కూడా లాంగర్ పీరియడ్స్ రన్ అయ్యాయి. ఇది ఓన్లీ 3 months ర్యాలీ జరిగింది, 3 to 6 months. సో ఇంకా కొన్ని సంవత్సరాల ర్యాలీ జరిగే అవకాశం సిల్వర్లో ఉంది. సో అట్లీస్ట్ సప్లై సైడ్ పెరగాలి, ఆర్ డిమాండ్ సైడ్ తగ్గాలంటే కొన్ని సంవత్సరాలు ఉంది. సో స్ట్రక్చరల్గా ఎటువంటి చేంజ్ లేదు. కంపల్సరీ ఈవీస్లో, ఎలక్ట్రానిక్స్లో, 5G ఎక్విప్మెంట్లో అన్నిట్లలో అలాగే ఉంది. సో దీనికి నిజంగానే డబుల్ ఇంజన్ అనమాట. అటు మానిటర్గా ఇటు ఇండస్ట్రియల్గా రెండు వైపులుగా ఈ మెటల్కి సిల్వర్కి ఉంది. అండ్ ఇక్కడ బంగారం కన్నా సిల్వర్ ఇంకా పెరగచ్చా అంటే ఎస్, దెర్ ఆర్ అవకాశాలు ఉన్నాయి. సో లిక్విడిటీ వైజ్ కానీ స్పెక్యులేటివ్ నేచర్ కానీ సిల్వర్కి ఎక్కువగా ఉంది. సో హై బీటా ఇది. ఎప్పుడు రిస్క్తో పాటు మన రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. మొత్తం మన డబ్బులు ఎప్పుడూ సిల్వర్లో పెట్టకూడదు. యూ షుడ్ స్టిక్ టు 10 to 15% ఆఫ్ యూర్ పోర్ట్ఫోలియో. స్టిక్ టు ఇట్. లేకపోతే మొన్నట్లాగా 35% పడ్డట్టు ఏదైనా రోజు పడితే మీకు సడన్గా ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి, మీరు రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే. అండ్ లాస్ట్ వచ్చేసి ఎలా చేయొచ్చు అనేది క్విక్గా చెప్పేస్తాను 1 minute. సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇంతకుముందు లేకపోవచ్చు 1.5 years బ్యాక్, బట్ నౌ మెనీ ఫండ్స్ హ్యావ్ కమ్. సో ఇండియాలో ఒక 15-20 ఫండ్స్ ఉన్నాయి. ఈటీఎఫ్స్ అయితే మీరు డైరెక్ట్ ఈ డిమాట్ ద్వారా, లేదు నాకు మ్యూచువల్ ఫండ్స్ సరిపోతుందంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కొన్ని కాంబినేషన్ కూడా ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ 60-40లో అలాంటివి కూడా చేసుకోవచ్చు. సిల్వర్ ఫ్యూచర్స్ షార్ట్ టర్మ్ కోసం నేను చెప్పాను, 2 నెలలు 3 నెలల కోసం ఎవరైతే అనుభవజ్ఞులు అవుతున్నారో, ట్రేడింగ్లో అనుభవం ఉందో, ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో అనుభవం ఉందో, రిస్క్ గురించి ఐడియా ఉందో వాళ్ళు కావాలంటే సిల్వర్ ఫ్యూచర్స్లో MCXలో ట్రేడ్ చేసుకోవచ్చు. మినీ సిల్వర్ ఉంది, రెగ్యులర్ సిల్వర్ ఫ్యూచర్స్ రెండు కూడా ఉన్నాయి. డైరెక్ట్ ఎక్స్పోజరు, లీవరేజ్ దీనికి అడ్వాంటేజ్. బట్ ఎట్ ది సేమ్ టైం హై వొలటైలిటీ, మార్జిన్ కాల్స్ రెగ్యులర్గా వస్తాయి, రోల్ ఓవర్ రిస్క్ అనేది హ్యూజ్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి మాత్రమే పనికొస్తాయి ఫ్యూచర్స్. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే డోంట్ గెట్ ఇన్ టు ఇట్. లాస్ట్ ఫిజికల్ సిల్వర్ కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్. కొనేప్పుడు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అమ్మేప్పుడు మనకు తక్కువ వస్తుంది. అది ఎలాగ ఉన్నట్టే. లాంగ్ టర్మ్కి సిల్వర్ యూ కెన్ స్టిల్ బై ఎట్ దిస్ లెవెల్. నా పొద్దు నుంచి ఒక 10 calls వచ్చిండొచ్చు. ఐ టోల్డ్ దెమ్ సేమ్ థింగ్, లాంగ్ టర్మ్కి కొనొచ్చు. సేమ్ వే ఓవర్సీస్ ప్రోడక్ట్స్ ఎవరైనా ఇండియాలో వద్దు అనుకుంటే బయట కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ వీటితో పాటు మైనర్స్ది కూడా ఉంది, సిల్వర్ మైనర్స్ ETFs కూడా ఉన్నాయి బయట. సో వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎండ్ మనీ కానీ వెస్టెడ్ ఉంటే. సో ఇన్ ద ఎండ్ పొజిషన్ సైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గో బియాండ్ 20% మెటల్స్. అందులో కూడా హాఫే సిల్వర్ వరకు పెట్టుకోండి. డోంట్ గో అగ్రెసివ్ వెళ్ళి కరెక్ట్ అయితే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు, ఎవరు వచ్చి కాపాడరు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ కోర్ పోర్ట్ఫోలియోలో కూడా కొంచెమే, ఆర్ బిల్డ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. సో ఇది వెరీ హైలీ వొలటైల్. మనం చూసాం ఆల్రెడీ, లాస్ట్ 10 రోజుల్లోనే చూసాం. సో ఆ వొలటిలిటీ అనేది ఎప్పుడైనా రావచ్చు, మర్చిపోకూడదు. లాంగ్ టర్మ్ స్టే సేఫ్, ఏం కాదు. దెన్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, మీ ఎగ్జిట్ లెవెల్స్ ఏంటి అనేది ముందే ఫిక్స్ చేసుకోండి. ఓవరాల్ asset allocation ఉంచుకోండి. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అకార్డింగ్ టు మీ. వేరే వాళ్ళు భయపడుతుండొచ్చు, అది ఇది నా వ్యూ ప్రకారం మాత్రం సిల్వర్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సమ్ మోర్ టైమ్.
జాగ్రత్తలతో నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నంబర్స్ కానీ కింద ఇచ్చిన నంబర్స్ కానీ ఆర్ కామెంట్స్లో చెప్పండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.